హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాలిడే గార్డెనింగ్. ఈరోజు మనం ఒక స్పెషల్ ఫర్టిలైజర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఫర్టిలైజర్ స్పెషాలిటీ ఏమిటంటే దాన్ని మనం ఫర్టిలైజర్ గాను అలాగే పెస్టిసైడ్ గాను ఉపయోగించవచ్చు. అదేదో కాదు, మన ఇంట్లో కామన్గా దొరికే మజ్జిగతో చేసే ఫర్టిలైజరే. ముందుగా మనం అది చేసుకోవడానికి ఇంట్లో మిగిలిపోయిన మజ్జిగ కానీ ఒకవేళ ఏం మిగలకుంటే కొంచెం మజ్జిగ ముందే తీసి పెట్టుకోండి. ఇలా కొంచెం మజ్జిగ తీసుకొని దాన్ని ఒక బాటిల్లో పోయండి. మీకు కనుక ఏ బాటిల్ దొరకకపోతే ఏదైనా ఒక గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. నేనంటే బాటిల్ అయితే బాగుంటుందని పట్టుకోవడానికి దాని కానీ బాటిల్ తీసుకుంటున్నాను. లేదంటే ఒక గిన్నెలో వేసి దానిపైన ఒక రేక్ కానీ మూత కానీ పెట్టండి, చాలు. అలా దీన్ని ఒక 3-4 రోజుల పాటు పక్కన పెట్టాలి. మనము దీన్ని 6 రోజులు పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేయబోతున్నాం. కొంచెం ఇది పులిసిన మజ్జిగ స్మెల్ వస్తుంది. మనం యాక్చువల్గా పులిసి పెట్టాము దీన్ని, అంతే. ఇప్పుడు దీన్ని ఎలా డైల్యూట్ చేసుకొని ఎలా చెట్లకు పోయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇది మనం ఫస్ట్ 1 లీటర్ మజ్జిగ కదా, మనం తీసుకున్న మజ్జిగను వేసాం. దీన్ని మనం ఇప్పుడు 1:4 రేషియోలో డైల్యూట్ చేసుకోవాలి. అంటే ఇది మనము ఒక మగ్గుగా తీసుకున్నాం కదా, ఈ మగ్గులోకి 4 లీటర్స్ మంచినీళ్ళు పోసుకోవాలి. ఈ స్మెల్ కొంచెం పులిసినట్టు రకంగా వస్తుంటుంది, కానీ తట్టుకోలేంత అంటే స్మెల్ కాదు. 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్ళు అలా పోసుకోవచ్చు. ఈ డైల్యూట్ అయిన మజ్జిగని మనం చెట్లకు పోయాలి. ఈ మల్లె చెట్టు కొంచెం పెద్దది కాబట్టి దీనికి 1 లీటర్ పోసేస్తున్నాను. ఇలా దాని వయసును బట్టి, దాని ఏజ్ని బట్టి, ఎంతకాలమైన నాటి దాన్ని బట్టి మనం దానికి పోయాలి. ఒకవేళ బయట చెట్లు అనుకో డైరెక్ట్గా డైల్యూట్ చేయకుండా పోసేయచ్చు, కాళ్ళని డైల్యూట్ చేసినది కూడా పోయచ్చు. మనము డైల్యూషన్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ మటుకు అసలు కావద్దు, చాలా డేంజర్. ఇప్పుడు మనము ఇది ఇలా మజ్జిగ పోసాం కదా, ఇది ఫర్టిలైజర్గా ఇప్పుడు వాడాము. అలానే ఇప్పుడు పెస్టిసైడ్ ఎలా వాడాలో చెప్తున్నాను. ఇప్పుడు ఈ డైల్యూట్ చేసుకునే మజ్జిగని మళ్ళీ బాటిల్లో పోస్తున్నాను. ఎందుకంటే పెస్టిసైడ్ పోయాలంటే ఏదో స్ప్రే కానీ ఏదైనా స్ప్రే కానీ అది చేసుకోవచ్చు. ఒకవేళ స్ప్రే లేదనుకో ఏదైనా బాటిల్లో పోసుకొని దానికి క్యాప్కి కొన్ని హోల్స్ పెట్టి స్ప్రే చేసుకోవచ్చు. ఇలా స్ప్రే చేస్తే చెట్టు పైన ఉండే తెల్ల పురుగు కానీ అలాంటివి ఏమన్నా పోతాయి. దీన్ని పెస్టిసైడ్ కూడా వాడచ్చు. ఇది నేను మీకు అంతా బాగా రీసెర్చ్ చేసి దాన్ని బట్టే మీకు చెప్తున్నాను, మీరు ఫాల్స్ అనుకోకండి, ఇది నిజంగా ట్రూ. ఇక్కడ నేను మూతని ఈ సూదితో బొక్క పెడుతున్నాను. మీ దగ్గర సూది లేకపోతే ఇది పినీస్ అని ఉంటుంది కదా, దాంతో బొక్క పెట్టచ్చు. ఇలా బొక్కలు పెట్టుకోవాలా. మీకు గుర్తుందా ఫ్రెండ్స్, మీరు చిన్నప్పుడు బాటిల్లో నీళ్ళు పోసి ఇలా క్యాప్కి హోల్స్ పెట్టి మనం రోడ్డు మీద అలా నీళ్ళు కొట్టుకుంటూ ఉంటాము. అలాంటి జ్ఞాపకాలను ఇప్పుడు గుర్తొస్తున్నాయి నేను చేస్తా అంటే. ఇప్పుడు నేను ఈ కరివేపాకు చెట్టుకి వేస్తున్నాను నీళ్ళు. ఇలా పోస్తా అంటే మొక్కల మీద చుక్కలు పడి చూడడానికి ఎంత బాగుంటుంది కదా. ఇలా మొత్తం చెట్టు అంతా ఇలా తడిచేలా ఇలా పోసుకోండి. ఇప్పుడు మల్లె చెట్టుకు కూడా పోస్తున్నాను. ఇలా మనం ఎప్పుడు రెగ్యులర్గా కనీసం మంత్లీ వన్స్ అన్నా ఇలా స్ప్రే చేసుకుంటాను అనుకో, చెట్టు మీద ఉన్న ఏ పురుగన్నా పోతూ ఉంటుంది. ఎందుకంటే దీనిలో సిట్రిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది. దానివల్ల ఏమైనా బ్యాక్టీరియా అలాంటివి ఏమున్నాయని చనిపోతాయి. ఇది సాయిల్లో పోయడం వల్ల కూడా మంచిది. దాన్ని కొంచెం అసిడిక్గా చేసి ఉరకం బాగుంటుంది. ఇలా తెల్ల ఏమైనా పురుగు కనపడినప్పుడు పెస్టిసైడ్స్ బయట దొరికే పెస్టిసైడ్స్ వాడడం కన్నా ఇంట్లోనే మనం ఏదో ఒకటి ఇలా తయారు చేసుకోవచ్చు. ఇది ఆర్గానిక్, మళ్ళీ ఏమో ఎటువంటి ఖర్చు ఉండదు. ఇలాంటి మంచి వేస్ని మనం ఫాలో అవ్వాలి. ఇది మనం ఇక్కడ అలవీరాకు కూడా పోస్తున్నాం. అలవీరా పెంచడం చాలా ఈజీ అండి. ఎందుకంటే దానికి పెద్దగా వాటర్ అక్కర్లేదు, పెద్ద కేరింగ్ అక్కర్లేదు. ఒక్కసారి పెట్టామనుకో ఇంకా అదే పెరుగుతూ ఉంటుంది. మేము ఫస్ట్ ఇక్కడ ఈ చెట్టు నాటాము, దానికి తోడు ఇది వచ్చింది, దాంతోపాటు ఇది వచ్చేసింది. అవి దానికై పిలకలు వస్తూ ఉంటాయి, అవి దానికై పెరుగుతూ ఉంటాయి. ఇది చాలా ఈజీ. ఒక్కసారి నాటి పెట్టుకుంటే ఇంకా దానికై మల్టిప్లై అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి.
మళ్ళీ బెస్ట్ దీని యూజెస్ ఎన్నో ఉంటాయి. మనము చెట్లకు కానీ మనకు కానీ మన ఫేస్కి కూడా పట్టించుకోవచ్చు. మనీ ప్లాంట్కి కూడా పోస్తున్నాను. మనీ ప్లాంట్ ఎంత పచ్చగా ఉంటే చూడడానికి అంత బాగుంటుంది. ఇలా ఆకుల మీద పోయడం వల్ల పురుగులనే చనిపోతాయి, మళ్ళీ ఆకుల ద్వారా కూడా చెట్టు అబ్జర్వ్ చేసుకుంటుంది దీనిలో న్యూట్రియంట్స్ వాటన్నిటిని. మనీ ప్లాంట్ ఎంత పచ్చగా ఉంటే ఇంటికి చూడడానికి అంత బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి, పచ్చగా ఉన్న మనీ ప్లాంట్ ఎంత బాగుంటుందో చూడడానికి ముద్దు వస్తూ ఉంటుంది. ఇప్పుడు సన్లైట్ అటు సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆకులన్నీ అటు సైడ్ తిరిగి ఉన్నాయి, అందుకే మీకు పచ్చదనం కనపట్ల. చూడండి ఎలా ఉన్నాయో, ఇంత పచ్చగా డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయి అన్నీ. ఇలా ఉండాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్టు అర్థం. మీరు ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసము, ఇలాంటి మరిన్ని తక్కువ ఖర్చుతో లేదంటే ఖర్చు లేకుండా ఎన్నో రకమైన ఫర్టిలైజర్స్, బాగా చెట్ని ఎలా పెంచాలా వాటి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మా ఛానల్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కావాలంటే మా పేజ్లో వెళ్ళి మా ఛానల్ పేజ్లో చూడండి, ఎన్నో ఫర్టిలైజర్స్ ఇంట్లో దొరికితే వాటితోనే చేసి ఉంటాం. అదే మా స్పెషాలిటీ. మా ఛానల్ ఇంతవరకు ఇంతగా సక్సెస్ అయిందంటే దానికి కారణం అదే. ఇక్కడ చూడండి మా ఇంటి దగ్గర ప్రకృతి ఎంత బాగుందో. మా ఇంటి బాల్కనీలో చూస్తే ఎంత బాగుంటుందో. ఇది ఎంతో గ్రీనరీగా చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, అక్కడ ఉండే చేపల చెరువు ఒకటి ఉంది అక్కడ. మళ్ళీ ఇప్పుడు క్లైమేట్ కూడా భలే ఉంది. మా బాల్కనీ చేసుకునే అదృష్టం అనుకోవచ్చు. మా బాల్కనీ ఇక్కడ బాల్కనీ ఉంది, ఇక్కడ ఇంత మంచి క్లైమేట్ ఉంది. ఇలా డైరెక్ట్ సన్లైట్ వస్తూ ఉంటుంది మా బాల్కనీకి. అందుకబట్టి ఇక్కడ బాగా మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మా అదృష్టం ఇది నిజంగా. మీకు ఇలా చూపించడము ఇంకొక అదృష్టం. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతే మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసము చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.